తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు శాసన మండలి సభ్యులు రవీంద్రరావు గారు, నకోబెటర్. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి, మన అభ్యర్థి బ్యాండ్ ఆపేయండి అన్న, బ్యాండ్ ఆపేయండి. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి, కాబోయే జూబ్లీ హిల్స్ శాసనసభ్యురాలు శ్రీమతి మాగంటి సునీత గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మా స్థానిక కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక. అందరూ అనుకోవచ్చు ఇది జూబ్లీ హిల్స్ ప్రజలకు మాత్రమే సంబంధించిన ఎన్నిక అని. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ కార్యకర్తల వైపు, జూబ్లీ హిల్స్ ప్రజల వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు, ఇంటింటికి బాండ్ పేపర్లు పంపి భద్రంగా పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు, 700 రోజులు అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్లో సురుకు తలగాలి, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా, అవ్వా తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటేసిండ్రు అనడా? మరి రేపు ఇవన్నీ ఆగాలంటే, అవ్వా తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి దక్కాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది, మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండో మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శ రాష్ట్రంగా కేసీఆర్ గారు తయారు చేస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రం ఇవాళ తెలంగాణను తయారు చేసిండు. ఎవరైనా బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే స్క్వేర్ ఫీట్కు 75 రూపాయలు ఇవ్వాలన్నట. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు రావాలంటే 12% కమిషన్ ఇవ్వాలట. ఎవరైనా ఇల్లు జాగా వాళ్ళ భూముల విషయాలు పరిష్కారం కావాలంటే 40% భూమి రాసి ఇవ్వాలన్నట. అన్ని లెక్కలే, మొత్తం పర్సంటేజీలు డిసైడ్ చేసిండ్రు. ఈ రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చిండ్రు. ఒకప్పుడు తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గధామం, ఒకప్పుడు తెలంగాణ అంటే దేశానికి ఆదర్శం. ఒకప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో ఏ పథకం ప్రారంభిస్తే దేశం మొత్తం కూడా ఆ పథకాలు అమలయ్యేటువంటి పరిస్థితి ఉండే. ఒక రాష్ట్రం ఎట్లుండాలంటే తెలంగాణ లెక్క ఉండాలని కేసీఆర్ తయారు చేసిండు. ఒక రాష్ట్రం ఎట్లా ఉండకూడదు, ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఉండకూడదు అంటే అది రేవంత్ రెడ్డి లెక్క ఉండకూడదు అని చెప్పి ఇవాళ దేశం మాట్లాడుకునే పరిస్థితి. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పాడు, చాలా హామీలు ఇచ్చాడు. గాంధీ టోపీలు పెట్టుకొని బాండ్ పేపర్లు పంచి ప్రజల్ని నమ్మబలికే ప్రయత్నం చేసినారు. కానీ ఇవాళ ఆ మాట ఎత్తలేరు. రేపు జూబ్లీ హిల్స్లో మనం కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా మాత్రమే 6 గ్యారెంటీలు అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ हमारे मुसलमान बहना है, भाइयों हैं, हिंदू भाई भी हैं,
आपके बस्ती दवाखाना का आज क्या हाल हुआ। जब केसीआर साहब ने बस्ती दवाखाना आप लोगों के लिए खुले हैं, सिर्फ हैदराबाद शहर में 350 बस्ती दवाखाना केसीआर साहब ने आपके लिए खुले हैं। वो बस्ती दवाखाने में गए तो आप लोगों को अच्छा दवा मिलता था, डॉक्टर साहब देखते थे आप लोगों को, और आपका टेस्ट टी डायग्नोस्टिक से 130 टेस्ट फ्री में करके आपके मोबाइल में मैसेज भेजते थे। आज बस्ती दवाखाने में गए तो वहां के डॉक्टर बोल रहे मुझे 6 महीने से तनख्वाह नहीं मिला, वहां का कंपाउंडर बोल रहा मेरे को तनख्वाह नहीं आ रहा। अब उनका पेट में दर्द है तो आपको क्या दवा देगा। पहले उनको दवा दर्द खत्म होना, उन्हें अच्छा है तो आपको देख सकता है। अरे उनको भी बीवी है, बच्चे हैं, घर का किराया बनना है, बच्चे का स्कूल फीस बनना है। 6 महीने से रेवंत रेड्डी सरकार ने बस्ती दवाखानों के डॉक्टर को जो वहां पर काम करते उन लोगों को तनख्वाह नहीं मिल रहा। वहां पर दवा का सप्लाई भी बंद हो गया, नाम के लिए बस्ती दवाखाना है। क्या तकलीफ है रेवंत रेड्डी को? केसीआर साहब का निशान है बोल के तकलीफ है। ये बस्ती दवाखाना गरीब लोगों के लिए, बस्ती के लोगों के लिए केसीआर साहब ने एक अच्छा काम करा। उनका नाम नहीं रहना बोल के आप तनख्वाह नहीं दे रहे, उनका नाम नहीं रहना बोल के दवा सप्लाई बंद करे, ये आप लोग सोचने की बात है। आज पानी का बिल भी बढ़ा दिए। जब केटीआर साहब म्युनिसिपल मिनिस्टर थे 20,000 लीटर तक गरीब लोगों को मुफ्त में पानी दिया। आज रेवंत आया फिर पानी का बिल आना शुरू हुआ। ये सब बात आप सोचने की है। ఈ రోజు అందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఇది మాగంటి సునీతమ్మ గారి గెలుపే కాదు, యావత్ తెలంగాణ ప్రజల గెలుపు, హైడ్రా బాధితుల గెలుపు, మహాలక్ష్మి రాణి అక్కా చెల్లెళ్ళ గెలుపు, 4000 పెన్షన్ రాని అవ్వాతాతల గెలుపు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకుల గెలుపు, ఇది అందరి గెలుపు। అందువల్ల మనం ఒకటే ఆలోచించాలి, రేవంత్ రెడ్డి ఓడినా, కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈడమన్న ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుందా, రేవంత్ రెడ్డి ఏమైనా దిగిపోతాడా? కానీ ప్రజలకు మేలైతుంది। రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, హైడ్రా పెట్టి పెద్దోళ్ళ ఇండ్లు కూలుస్తలేడు, పేదోళ్ళ ఇండ్లు కూలుస్తున్నాడు। పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు హైడ్రాలో లేదా? ఇవాళ మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఇల్లు హైడ్రాలో లేదా? అదేవిధంగా గాంధీ